సార్ ఐ డోంట్ థింక్ సో సార్, ఈ జనరేషన్ లో రిలేషన్షిప్ అన్న పేరే గానీ ఐ డోంట్ థింక్ సో అంత జెన్యూన్ గా ఉండేవి ఉంటాయి. ఐ డోంట్ బ్లేమ్, బట్ ఏమో సార్ అందరూ ఒక 6 నెలలు ఉండి లేదన్నా అయిపోయింది ఇంకా బ్రేకప్ అయిపోయింది ఇట్లా ముందుకి పోయినోళ్ళే తప్ప. అయితే ఐ షుడ్ సే యూ షాకింగ్ సర్వే, ఒక షాకింగ్ సర్వే. అండ్ ఇమ్తియాజ్ అలీ డైరెక్టర్ కూడా రీసెంట్ గా కోట్ చేశాడు వైల్ హీ వాస్ ప్రమోటింగ్ హిస్ ఫిలిం మై వాపస్ ఆऊंगा. బిగ్గెస్ట్ షాకింగ్ సర్వేస్, జెన్ జీ ఈజ్ ఇన్ సీక్ ఆఫ్ మోర్ ట్రూ లవ్ దెన్ any generation previously have, but they are afraid of saying that. And వాళ్ళకు పేషెన్స్ కానీ వాళ్ళకి డేర్ కానీ చాలా తక్కువ ఉంది సే దట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతే అంటే మోడర్న్ డే రిలేషన్షిప్స్ ఉన్న బిగ్గెస్ట్ క్రైసిస్ ఏంటంటే they want constant validation and they want to constantly express it and new ways. అసలు ఎనీ ఓల్డ్ రిలేషన్షిప్ కొత్తగా ఉండడం అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. ఆ బిగ్గెస్ట్ ఫ్యాక్ట్ రియలైజ్ అయ్యేంత వరకు ఈ క్రైసిస్ ఇలానే కంటిన్యూ అయ్యింది. ఇది ఆల్రెడీ మూవీ ఉంది సార్ మన దాంట్లో, ఆరెంజ్ అని ఉంది, అప్పట్లో తీసినాం, అర్థం కాలేదు, రైట్? ఇప్పుడు కల్ట్ అంటారు. లేదు సార్, అప్పుడు సినిమా చూసిన కపుల్ ఆఫ్ వీక్స్ ఎందుకు ఫ్లాప్ అయింది. వెరీ ఫ్యూ పీపుల్. మంచి ఫిలిం, అసలు మంచి స్టోరీ. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మేము ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ అయినప్పుడు కూడా మా డిస్కషన్ స్టోరీ టెల్లింగ్ గురించి ఉంటే గనక కలేజా మూవీ ఒకటి, ఆరెంజ్ ఒకటి, అరే ఎందుకు వై ఫ్లాప్ అవ్వాల్సిన స్టోరీస్ కావవి అన్న పాయింట్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు Gen Z is seeking for true love, sir. True love. They are not ready to basically give the price for it. Correct. అది దాన్ని నిలబెట్టుకునే పొజిషన్ లో 100లో 2 ఉంటారు. Absolutely. So దీనికి సొల్యూషన్ ఇక్కడ సోషల్ స్టిగ్మా ఉంటుంది, చాప్టర్ 3 or 2. ఓకే. దీంట్లో ఫస్ట్ అది కంప్లీట్ చేసాం, లాస్ట్ చాప్టర్. So that is what to sum up, unexpressed love is the most pure one. ఓకే. అండ్ మోస్ట్ పవర్ఫుల్ వన్. ఎందుకంటే దాన్ని నువ్వు ప్రిజర్వ్ చేస్తావు, ఎప్పుడు కూడా అన్కండిషనల్ లవ్ అయిపోతుంది. అన్ఎక్స్ప్రెస్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. దాంట్లో మనకి ఎమోషన్ కూడా కనెక్ట్ అయితే క్యారెక్టర్ కి అబ్సల్యూట్లీ పెయిన్ కూడా చాలా. ఇప్పుడు ఒక సినిమా ఫార్మాట్ లో చెప్పాలి అంటే దెర్ ఆర్ సో మెనీ ఫిలిమ్స్. తొలి ప్రేమ 7 times రీ-రిలీజ్ అయ్యి, అవును, రీ-రిలీజ్ అయిన ప్రతిసారి తొలి ప్రేమ వాజ్ ఏ రికార్డ్ బ్రేకింగ్. ఎందుకంటే అప్పట్లో ద మోస్ట్ ఐకానిక్ డెఫినేషన్ ఆఫ్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్. కరెక్ట్. Right. So last వరకు కూడా he don't try to express because he feels that it is so powerful in my heart, let it be. So చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. అసలు పవన్ కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది దాంతో. అవును. దాని తర్వాతే అన్ని మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ జస్ట్ అవన్నీ యాడ్ ఆన్స్. క్రేజీ సార్. సో మీకు అంటే మీ ఉద్దేశంలో అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ అనే దానికి ఉండే వాల్యూ టూ మచ్ కాబట్టి మీరు నాకు సజెస్ట్ చేసేది 7th చాప్టర్, బికాస్ ఇట్ ఈస్ ఎ డ్రామా, బికాస్ యు ఆర్ ఎ స్టోరీ టెల్లర్. కరెక్ట్. ప్రాబబ్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ సంథింగ్ బిగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు నేను నో బడీ సార్, నేను అసలు నాకు ఏం లేదు, బుక్ దొరికి నా చేతిలో ఉంది, నేను చదవాలి అనుకునే పర్సన్ కి ఏ చాప్టర్ సజెస్ట్ చేస్తారు? ద స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ. ఓకే. స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ అనేది నాకు బేసిక్ గా నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ తమాషా, అగైన్ ఇమ్తియాజ్ అలీ ఫిలిం. ఓకే. సేమ్ నువ్వు అన్నట్టు తమాషా రిలీజ్ అయినప్పుడు పెద్ద ఆడలేదు. రణబీర్ ఉన్నాడు, దీపికా ఉంది, రెహమాన్ మ్యూజిక్ ఉంది. అండ్ తమాషాలో ఒక సాంగ్ అగర్ తుమ్ సాథ్ హో అనేది స్పాటిఫైలో ది మోస్ట్ ప్లేడ్ ఇండియన్ సాంగ్ ఇప్పుడు. అది కల్ట్ సాంగ్, రింగ్ టోన్ కూడా ఫర్ ఇయర్స్ అది. సో నాకు ఆ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ద స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లోపల ఉన్న కోర్ క్యారెక్టర్ ని దాచుకొని ఎవరో ఒకరిలాగా ప్రజెంట్ చేద్దామని బయటకు రావడమే ఇవాళ రేపు పెద్ద డ్యూటీ అయిపోయింది. అదే ఎస్పెషల్లీ ఉన్న ఏ ఏరాలో. ఓకే. నువ్వు మార్నింగ్ బయటికి వచ్చేటప్పుడు మాత్రం 100% ఫిల్టర్ తో వస్తున్నావు బయటికి. నో ఫిల్టర్స్ తోటి చాలా తక్కువ మంది వస్తారు, వాళ్ళు జీనియస్ లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్న ఆర్జీవి తోపంటాం ఫర్ ఎగ్జాంపుల్, లైక్ బికాస్ నో ఫిల్టర్. సో ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న బిగ్గెస్ట్ థ్రెట్ మనకేంటి అంటే మనం నో ఫిల్టర్స్ తో ఉంటే మనల్ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఆర్ మన చుట్టూ వాళ్ళే ముందు ఉండాలి. మనం ఏదన్నా ఒక ఫిల్టర్ పెట్టుకొని ఒక పర్టికులర్ పర్సనాలిటీ లాగా యాక్ట్ చేయడం అలవాటు అయిపోయింది. అండ్ ఆ అలవాటు ఎంత హ్యాబిట్ అయిపోతుంది అంటే మనకు కూడా రియలైజ్ అవ్వదు. సో స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ అనేది ఏంటంటే నీ లోపల ఉన్న యాక్చువల్ స్ట్రేంజరే నువ్వు. వాడిని నువ్వు దూరం పెట్టి 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 దాన్ని స్ట్రేంజర్ చేస్తుంటే నీ ఇన్నర్ పర్సనాలిటీ. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ ఎప్పుడైతే నువ్వు నీ ఇన్నర్ పర్సనాలిటీని బాగా హైడ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయవో, నువ్వు యూ డోంట్ పర్ఫార్మ్ అకార్డింగ్ టు యువర్ పొటెన్షియల్.
ఓకే. అండ్ వెన్ యూ డోంట్ పర్ఫార్మ్ అకార్డింగ్ టు యువర్ పొటెన్షియల్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్. ఓ రైట్. ఇప్పుడు కళాపవన్ ఉన్నాడు. కళాపవన్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే అర్థమైపోయింది ఏంటి అంటే, ఓకే నేను ట్రిప్లీ తీసుకున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి అనే సొసైటీ నామ్ పక్కకు పెట్టి, నేను నా లెన్స్ వేరే ఉంది, నేను 10 మంది కన్నా వేరే ఫోటో తీస్తున్నాను, దట్ ఈస్ మై ఇన్నర్ సెన్సిబిలిటీ. దాన్ని నువ్వు ఛాన్స్ ఇచ్చావు, దానికి నువ్వు ప్లేస్ ఇచ్చావు, అప్పుడు నీకు బ్యాక్లాష్ వచ్చి ఉంటది, చదివించి పెట్టి ఇదేంద్రా, రైట్, అరే ఎంతమంది ఉంటారో తెలుసారా అక్కడ. బట్ అది ఎక్స్టర్నల్ నాయిస్. నీ ఇన్నర్ నాయిస్ ఏంటి? ఐఎమ్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ ఫిలిం నగర్ ఇప్పుడు, ఐఎమ్ థింకింగ్ ఇట్ టుడే, ఇట్ ఈస్ గివింగ్ మీ ప్లెజర్, అండ్ రియల్ గా నేను 10 మంది కన్నా సెపరేట్ గా చేస్తున్నాను లేదా. గుడ్ స్టోరీ టెల్లింగ్ విల్ కీప్ ఆల్వేస్ పర్సన్ అలైవ్. yes, సో కట్ చేస్తే సెకండ్ ఇయర్ లో మల్లారెడ్డి క్యాంపస్ ఎక్కడ, ఇప్పుడు ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ ఆర్ టు బి ఫీచర్ ఫిలిం లైక్ టచ్ వుడ్. కరెక్ట్. సో నువ్వు ఎక్స్టర్నల్ నాయిస్ ని క్యాప్చర్ చేసి దానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా పెట్టి నీ ఇన్నర్ పర్సనాలిటీకి ఛాన్స్ ఇచ్చావు. బట్ అలా చేస్తున్న వాళ్ళు 5 to 6% ఉంటారు.